నా ఛానల్ను ఆదరిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ఉన్న నా ప్రతి సబ్స్క్రైబర్కి, ప్రతి వ్యూవర్కి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, మీ సపోర్ట్ వల్లే నేను ఈ ప్రయాణంలో ముందుకు సాగుతున్నాను. ఈ చిన్న వీడియో మీ అందరికీ అంకితం. ఇలాగే మీ ఆశీర్వాదం, ఆదరణ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనము హంపి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శతాబ్దాల నాటి వైభవాన్ని, అద్భుతమైన శిల్పకళా చాతుర్యాన్ని తనలో దాచుకున్న ఒక చారిత్రక అద్భుతం కర్ణాటకలోని హంపి. ఒకప్పుడు శత్రువుల దాడులకు గురై శిథిలాలుగా మారిన నేటికి ప్రపంచ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరాల్లో ఒకటిగా, శ్రీకృష్ణదేవరాయల పాలనలో విజయనగర సామ్రాజ్య రాజధానిగా హంపి వెలిగిపోయింది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ 7వ శతాబ్దం నాటి విరూపాక్ష ఆలయం. ఇప్పటికీ ఇక్కడ నిత్య పూజలు జరుగుతుంటాయి. ఈ ఆలయ గోపుర నీడ వెనుక గదిలో తలకిందులుగా పడటం ఇక్కడి ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనం. హంపి అనగానే మనకు గుర్తొచ్చేది విజయ విఠల ఆలయంలోని రాతి రథం. మన 50 రూపాయల నోటు మీద కూడా ఈ రథాన్ని మనం చూడవచ్చు. ఇక్కడి మరో వింత, సరిగమలు పలికే సంగీత స్తంభాలు, మ్యూజికల్ పిల్లర్స్. ఈ రాతి స్తంభాలను చేత్తో తట్టిన మధురమైన సంగీత స్వరాలు వినిపిస్తాయి. హిందూ పురాణాల్లోని కిష్కింధగా పిలవబడే ఈ హంపిలో ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. చరిత్రను ప్రేమించేవారే కాదు, ఫోటోగ్రఫీ, ప్రకృతిని ఇష్టపడేవారు కూడా లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం ఇది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని గురించి తొందరలోనే ఒక లెంతీ వీడియో చేస్తాను.